మంచితనం, మొండితనం, పిచ్చితనం, పెంకితనం అన్నీ కలిపి మిక్సీలో వేసుకుంటే నువ్వు. చూసారు కదండి మార్నింగ్ నేను ఈరోజు కాదండి, ఇదంతా వీడియోస్ తీసింది అయితే మాత్రం మొన్న ఫ్రైడే వచ్చింది కదా, అంతకుముందు గురువారం ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకొని ఆ రోజు ఫ్రైడే వేసుకున్న ముగ్గండి అదైతే. ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఇంటి క్లీనింగ్ అంతా నేను వచ్చేసి న్యూ ఇయర్కి ముందే అయితే చేసుకున్నాను. అలాగా న్యూ ఇయర్ కూడా అంటే కొత్త సంవత్సరం కదా, ఇల్లు కూడా నీట్గా ఉంటుందని అయితే అప్పుడైతే ఈ విధంగా స్టార్ట్ చేశాను. ఏమైనా ఇంటి క్లీనింగ్ ఇవంటే ప్రతి ఇంట్లో కొంచెం కష్టమే కదా, అయితే కొంచెం కష్టపడి ఇల్లంతా నీట్గా చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది కదా, అది ఇల్లు కూడా చూడడానికి ఎంతో నచ్చిన విధంగా అయితే మనం చేసుకోవచ్చండి. ఏమైనా కూడా ఇదిగోండి, నేనైతే ఎక్కువ సామాన్ అయితే ఎక్కువ ఏమీ ఉంచనండి. అయితే ఇటువంటిప్పుడైతే తోముకోవాలన్నా క్లీన్ చేసుకోవాలన్నా కష్టమే కదా, అందుకని మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు అయితే నాకు కావాల్సిన సామాన్ అయితే ఈ విధంగా సర్దుకుంటాను. అదిగోండి ఇది వచ్చేసి అప్పుడు హాలిడే క్రిస్మస్ వచ్చింది కదా, అప్పుడు న్యూ ఇయర్కి మా పాప అయితే ఇంట్లో ఉంది. సారీ అండి, క్రిస్మస్కి ఉండింది కదా, అప్పుడు వచ్చేసి ఇంకా ఆ రోజు హాలిడే అయితే ఇచ్చారు. అప్పుడు ఇంటి క్లీనింగ్ అయితే నేను పెట్టుకున్నాను. అది వచ్చేసి అప్పటి నుంచి మీకు వీడియో షేర్ చేద్దాం అనుకుంటా కూడా నాకైతే టైం సరిపోలేదండి. ఏమైనా కూడా పండగలంటే కొంచెం ఇదే విధంగా అయితే ఉంటుంది కదా, ఏమైనా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే మనం కొంచెం వాళ్ళని ఫోన్లకు అలా అడిక్ట్ చేయకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే ఇదిగోండి మా పెళ్ళి ఫోటో అయితే అది కప్పు అప్పుడు చెప్పాను కదా, ఒక వీడియోలో అయితే షేర్ చేశాను. అది మా పెళ్ళికి అయితే గిఫ్ట్ ఇచ్చారు, పెళ్ళికి కాదండి మ్యారేజ్ డేకి అయితే. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి పాప ఇంట్లో ఉన్నింది కదా, ఆ రోజు వచ్చేసి క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను. ఏమైనా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే మనం అన్నీ వాళ్ళకి అలవాటు చేయాలండి. ఏమైనా కూడా అప్పుడే కదా వాళ్ళకి కూడా ఇల్లు ఎలా నీట్గా పెట్టుకోవాలా, ఎప్పుడైనా అమ్మ వాళ్ళు లేనప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకోవడం కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. నేనైతే మా మా పాపకైతే ఎప్పుడైనా ఇదే చిన్న చిన్న పనులు అయితే అప్పుడప్పుడు ఇలా చేపిస్తుంటానండి. ఇల్లు ఏమైనా పిల్లలకు కూడా అంత అలవాటు చేస్తే అంత వాళ్ళు మనం లేని టైంలో కూడా నీట్గా అయితే ఉంచుకోగలరు కదా. ఇదిగోండి ఈరోజు వచ్చేసి ఈరోజు కాదండి ఆ రోజు చెప్పాను కదా, ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఏమైనా కూడా ఇంటి క్లీనింగ్ అంటే మాత్రం కొంచెం కష్టమేనండి. అది వచ్చేసి మనం అప్పుడప్పుడు అయితే చేస్తున్నామంటే ఇటువంటప్పుడు పండగలప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే రాదు కదా. ఏమైనా కూడా ఇంటిని ఇలా ఎప్పుడో ఒకసారి కాకుండా ఎప్పటికప్పుడు మనం ఖాళీ టైంలో అప్పుడప్పుడు శుభ్రం చేసుకున్నామంటే ఇల్లు ఎప్పటికీ లైఫ్ లాంగ్ నీట్గానే ఉంటుందండి. మనం ఇంటిని క్లీన్ చేసుకోవడం కంటే క్లీన్ చేసుకోవడంలోనూ సర్దే విధానంలో కూడా చాలా అందంగా ఉంటుంది. సర్దేటప్పుడు మనం ఎప్పుడు ఇంటిని ఇదే ఒక్క విషయం అయితే మనం గమనించాలండి. ఏమైనా కూడా మన ఇల్లు మనకి అప్పుడప్పుడు కొత్తగా కనిపించాలంటే ఇలా ఉన్న చోట ఉండకుండా వస్తువు అప్పుడప్పుడు కొంచెం మనం చేంజ్ చేస్తున్నామంటే మనకే కొత్తగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా ఒక వస్తువుని మనం క్లీన్ చేస్తాం కదా, అది వచ్చేసి ఒకే చోట ఒకేలాగా ఎప్పుడు అయితే ఉంచుకోకుండా ఉంటే అప్పుడప్పుడు వాటిని కొంచెం స్పేస్ ఇచ్చి మార్చి పెడుతున్నామంటే మనకే కొత్తగా అనిపిస్తుందండి. అది మాత్రం ఎప్పటికీ ఇల్లు సర్దే విధానంలో అయితే ఉంటుంది కదా. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి నెక్స్ట్ బట్టలు సర్దడం అయితే ఇప్పుడు కూర్చున్నానండి. ఈ విధంగా అయితే ఇక్కడ మాత్రం కొంచెం అందరూ ఒక విషయం అయితే ఆలోచించాలండి. ఏమైనా కూడా మనం మన గురించే కాదు, నలుగురి గురించి కూడా ఆలోచించామంటే అందరి లైఫ్ బాగుంటుంది కదా. అంటే ఈ విధంగా పాత బట్టల గురించి ఆలోచించమని అయితే అస్సలు ఏం కాదండి. కాకపోతే మనం ఈ మధ్య అయితే షాపింగ్లు అయితే విపరీతంగా చేస్తాం కదా, పండగలని ఆన్లైన్ షాపింగ్లని
మనకి నచ్చినవి, నచ్చనివి అన్నీ పక్కన పడేసి కొంటూ ఉంటాం కదా! అవి ర్యాక్స్‌లో ఎలా నింపాలో, ఎలా సర్దాలో కూడా తెలియక దురిగేస్తాం కదా! అలా కాకుండా ఇట్లాంటప్పుడు సారీ అండి. ఒక్కసారైతే మనం అన్నీ క్లీన్ చేస్తాం కదా! ఇటువంటప్పుడు పిల్లలకి పొట్టైన బట్టలు అయితే చాలానే ఉంటాయి కదా! అలాంటప్పుడు మాత్రం అవి ఏ స్టీల్ సామాన్ వాళ్ళకో అలా వేసుకోకుండా ఎవరైనా చెప్పాను కదా! చాలామంది నేను లాస్ట్ వీడియోలో కూడా ఒకసారైతే వీడియో అయితే చేశాను కదా! అదొచ్చేసి ఎంతోమంది అనాథాశ్రమంలో బట్టలు లేని వాళ్ళైతే ఉంటారు కదా! ఏంటబ్బా పెద్ద పాత బట్టలిచ్చి ఏదో గొప్పలు చెప్తున్నారంటున్నారు కదా! అసలేం లేదండి. ఏదైనా కూడా మనకున్న దాంట్లోనే లేనిది ఎవ్వరు పెట్టమనరు కదా! మనకున్న దాంట్లోనే ఎవరికో ఒకరికి తోచిన విధంగా ఏదో విధంగా హెల్ప్ చేశామంటే అందరి లైఫ్ బావుంటుంది కదా! ఏదో పెద్ద పాత బట్టలిచ్చేసి ఏదో గొప్పలు చెప్పుకుంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. నాకు ఆ స్టేజ్ వస్తే మాత్రం ఆ అవకాశాన్ని ఎవరికైనా నాకున్న దాంట్లోనే మనస్ఫూర్తిగా వాళ్ళకి కొత్తవి ఏదైనా కొనిచ్చి హెల్ప్ చేయాలన్న అవకాశం వస్తే మాత్రం నేను లైఫ్‌లో ఏ మాత్రం అయితే అస్సలు వదులుకోను. అది ఖచ్చితంగా మీకు కూడా ఆ వీడియో కంపల్సరీ అయితే షేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడొచ్చేసి కిచెన్ క్లీనింగు అంతా ఇల్లంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో అయితే మనం పండగకి ఎన్నో రకాల పిండి వంటలు కూడా చేసుకుంటాం కదా! నాకు వచ్చి రాని అరిసెలైతే అది కూడా మీకు షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను కదా! అయితే అరిసెలు మాత్రం చాలా చక్కగానే వచ్చాయండి. చాలా అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇవి కూడా ఇందాక చెప్పాను కదా! బట్టలతో పాటు ఇవి కూడా ఇద్దామనైతే ఇలా సర్దుంచాను. ఇంకా నేనైతే ఎక్కువ ఏం చేయలేదులేండి. కజ్జికాయలైతే చేశాను. ఇదిగోండి ఈ కజ్జికాయలు చేయడం మాత్రం కొంచెం ఈజీగా, కొంచెం కష్టంగా అయితే ఉంటుంది కదా! ఏమైనా కూడా ఇవైతే ఇలా చేశామంటే మాత్రం ఇవి కొంచెం అతికించడంలో మాత్రం కష్టమేనండి. ఇలా కాస్త డ్యామేజ్ అయినా కూడా చూసారు కదా! ఇదిగోండి ఇలా అయితే వచ్చేస్తున్నాయి కదా! ఏమైనా కూడా కజ్జికాయలు చేయడంలో కూడా మనం కొంచెం నిదానంగా చేసుకున్నామంటే ఆయిల్ మొత్తం పాడవకుండా మాత్రం నీట్‌గా ఉంటుంది. చూడండి అవైతే అలా వచ్చాయి. ఓకేనండి. ఇప్పుడు కజ్జికాయలు కూడా రెడీ చేసేసాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి, పక్కన వచ్చిన వాళ్ళకి అవైతే కొంచెం పంచాలి కదా! ఏమైనా అప్పుడప్పుడు మనం రంజాన్ పండుగ వచ్చినప్పుడు మాత్రం బిర్యానీలు అవి తీసుకుంటాం కదా! అవి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా! ఇప్పుడొచ్చేసి ఓకేనండి. పిండి వంటలు అయితే పూర్తయిపోయాయి కదా! ఇదొచ్చేసి షాపింగ్ అయితే ఇప్పుడు మాత్రం కాదండి. ఒక న్యూ ఇయర్‌కి మా పాపకి ఫ్రాక్ తెద్దామని అయితే వెళ్ళాను. ఇది అప్పుడు తీసిన వీడియో మీకు ఈ విధంగా షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. కానీ షాపింగ్ మాల్స్ మాత్రం ఇంకా చెప్పనవసరం లేదండి. అప్పటికి నుంచి ఇప్పటికి పండగ దాకా అయితే ఫుల్ రష్‌గా అయితే ఉన్నాయి. ఓకేనండి. ఇప్పటిదాకా వీడియో చూసారు కదా! అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.